హాయ్ గైస్, దిస్ ఇస్ జస్ట్ శాండీ. నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. దాని గురించి మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏంటంటే అందరికీ పెట్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. పెట్స్ అంటే బేసిక్లీ పెంచడం అంటే చాలా ఇష్టం కదా. నాకు కూడా చిన్నప్పటి నుంచి పెట్స్ని పెంచుకోవాలి అంటే నాకు అవంటే చాలా ఇష్టం. లైక్ పిల్లిళ్ళు కూడా నేను పెంచిన రోజులు ఉన్నాయి చిన్నప్పుడు. అలాగే నేను ఒక రోజు ఏం చేస్తానంటే 2014 ఆర్ సంథింగ్ ఒక రాకీ అనే కుక్క పిల్లని తెచ్చుకొని పెంచుకున్నాను అనమాట. అది ఒక 6 months తర్వాత నన్ను ఎంత లవ్ చేసేదంటే అసలు మీకు తెలిసిందే కదా, ఈ పెట్ వీడియోస్ అన్నీ చూస్తుంటాం కదా, అలాగే ఉండేది. అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల ఏమైందంటే నైబర్స్కి ఇబ్బంది అండ్ ఓనర్స్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఏం చేశానంటే ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళి ఒక దూరంగా, అంటే మేము ఉండే కాలనీకి కాకుండా వేరే కాలనీలో వదిలేసి వచ్చేసి నేను పడుకున్నాను. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ రాకీ అనే నా కుక్క పిల్ల వచ్చి డోర్ కొట్టి, మా మమ్మీ ఇలా డోర్ తీయగానే అది లోపలికి వచ్చేసి నా బెడ్రూమ్లోకి వచ్చేసి నన్ను హగ్ చేసుకుంది అనమాట. సో అప్పుడు అనిపించింది, ఏంటిది, నేను ఎక్కడో ఒక 4-5 kilometers అవతల వదిలేస్తే అది నెక్స్ట్ డే వచ్చి డోర్ కొట్టడం ఏంటి, అసలు అన్బిలీవబుల్. తర్వాత వీడియోస్ చూస్తా కదా, పెట్స్ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటా కదా, తర్వాత అనిపించేది ఓకే ఇవి నిజంగా ఇంత విశ్వాసంగా ఉంటాయా అనిపించేది. అండ్ ఒక దగ్గర బాగా నేను డిస్టర్బ్ అయ్యాను. ఏంటంటే ఇప్పుడు పక్కింటి వాళ్ళు ప్లస్ ఓనర్స్ రిస్ట్రిక్షన్ వల్ల ఏం చేశానంటే ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళి సెకండ్ టైం మా ఇంటి నుంచి ఒక దగ్గర 15 kilometers అవతల నేను వదిలేసి వస్తుంటే ఇట్ వాజ్ రన్నింగ్ బిహైండ్. కళ్ళల్లో ఏడుపు. అసలు మా ఫ్రెండ్ బండి నడిపిస్తున్నాడు, నేను వెనకాల కూర్చున్నా. అది వెనకాల ఇలా పరిగెత్తుకుంటూ వస్తుంటే నా మీద నాకు అసహ్యం వేసింది అన్నమాట. అసలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంచుకున్నా, ఎందుకు వదిలేస్తున్నా అన్న పాయింట్ నాకు ట్రిగర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు నమ్మరు, నేను పెట్ జోలికే వెళ్ళాను. సో ఎందుకు చెప్తున్నానంటే ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో పెట్స్ని నాలాగే చాలామంది అలా పెంచుకొని కొన్ని రోజుల తర్వాత వదిలేసి బయట ఎక్కడో వదిలేసి వచ్చేస్తారు. అంటే అంత గుండెని రాయి చేసుకొని వదిలేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చి ఉంటే మీ లైఫ్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.